ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇదేమి సినిమా కాదు. నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. మళ్ళా నిన్నే కాదు, గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు 2014లో మీరు వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చారు. మీరు కూడా మీరేమి పుట్టుకతో తెలుగుదేశంలో పుట్టలే, వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చినారు. వచ్చిన తర్వాత కూడా అప్పుడు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా లబ్బి వెంకటస్వామి గారు పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే, మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచ పరిస్థితికి దిగజారి ఒక దళిత కాన్స్టిట్యున్సీలో, దళితులు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఇన్ఛార్జిగా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు అసెంబ్లీలో కూర్చున్నారు. మరి మీరు ఐ థింక్ దళితులో మరి ఎక్కడ ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇంకా వైసీపీ వాళ్ళను చేర్చుకున్నారని చెప్పేసి ఈయన కండువా వేసుకోలేదు. నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుతున్న కుటుంబం మొత్తానికి శివరమ్మ గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఎంపీ టికెట్ ఇచ్చేశారు. ఆమె దయతో బైరెడ్డి గారి కృషితో నువ్వు గెలిచావు. లేకపోతే నీవు గాని నీ యజమాని గాని నిలబడితే ఓట్లు వేసే పరిస్థితుల్లో నందికొట్టు ప్రజలు లేరు. నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేవు గాలి ఎమ్మెల్యేవు. అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అంటూ చూస్తాము, మా సత్తా ఏదో చూపిస్తాము. నీ సత్తా అల్లూరు మరియు అన్నట్టుగా చెప్తారు. అంతెందుకు ఇప్పుడు తర్వాత ఇలా సత్తా అంటున్నాడు. సత్తా అంటే అధికారులను పెంపించడమేనా? పరిపాలనకు ఎమ్మెల్యే కొన్ని విధులు, తర్వాత కొన్ని అధికారాలు ఉంటాయి. శాఖాపరమైన అధికారాలు ఉన్నాయి, శాసనపరమైన అధికారాలు ఉన్నాయి, ఆర్థిక పరమైన అధికారాలు ఉన్నాయి, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అట్లా స్కూల్ కూడా పోయినట్టు బ్యాగులు అని తెలియలేదనుకోండి. అక్కడ 9th క్లాస్ 10th క్లాస్లో పౌరశాస్త్రం, సోషల్ స్టడీస్ లో పౌరశాస్త్రం ఉంది. దాంట్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు, తర్వాత గవర్నరు, అసెంబ్లీ ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభ్యుల యొక్క విధులు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళనే తెలుసుకుంటే బాగుంటుందేమోమ్మా. అందుకే కొంచెం చదువుకోమని చెప్పేది. మనం 7వ తరగతి కదా, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తర్వాత చూసినట్లయితే ఈయన సత్తా, నిజంగా నువ్వు సత్తా చూపించాలి అని అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నందికొట్కులో ఇల్లు తీసుకొని పాలు పొంగించినావు. పాలు పొంగిస్తే నీ యజమానురాలు ఫోన్ చేశారు. అన్ని వదిలేసి ఇంటికి తాళనేసి బయటికి వెళ్ళిపోయావు. తర్వాత నిన్ను పార్టీ ఆఫీస్ లో కూర్చోమని చెప్పారు. పార్టీ ఆఫీస్కి పోతే పార్టీ ఆఫీస్కి తాళం వేశారు. తర్వాత గెస్ట్ హౌస్ లో కూర్చోమని చెప్పారు. ఇదే నీ యజమానురాలు ఏం చేశారు? గెస్ట్ హౌస్ కు ఫోన్ చేసి గంట లేదా గంటన్నరకే పర్మిషన్ ఇవ్వండి, తర్వాత ఇవ్వకండి అన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ సత్తా చూపించవు. ఎవరో కౌన్సిలర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చో వాళ్ళు పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు. నిజంగా ప్రభుత్వం నీకు గన్మ్యాన్ ఇచ్చింది. గన్మ్యాన్ ఇచ్చింది నీ కోసమా, లేకపోతే నీ యజమాని ఇంటికి కాపలాదారు ఉండడం కోసమా? నువ్వు అక్కడ పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు. నీ హక్కులు ఇవి. మేమేమి నిన్ను ఎటకారంగా మాట్లాడంలా. నీ హక్కులు ఇవి. నీ ఇంటి నుంచి నువ్వు పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు.
నువ్వు సత్తా చూపించాల్సింది ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు. వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకుంటారు, నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి, వీటి గురించి నీ సత్తా చూపించు. మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు పోరాడి సత్తా చూపించు. అప్పుడు నువ్వు సమాజం హర్షిస్తుంది. అది ఎవరి మీద